కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి పంచాయతీలోని మున్నెల్లి గ్రామం ఎస్సీ కాలనీ బోడుకుండుపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న, సాయిరాజ్ సంతోషి, ఇన్ఛార్జ్ మణిపూర్ బీజేపీ కిసాన్ మోర్చా శ్రీనాథ్ రెడ్డి, కడప జిల్లా ఇన్ఛార్జ్ శంకర వెంకటరమణ, లీగల్ కన్వీనర్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. వీరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శాలువాలతో, పూలమాలలతో రోషన్నను సన్మానించారు. ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థి అయిన బొజ్జ రోషన్నకు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాల భూపేష్ రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను వివరిస్తూ, ఓటు వేసే విధానం ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు విభాగం కార్యదర్శి ఓబుల్ రెడ్డి, రమణారెడ్డి, పెద్దిరెడ్డి రామ్, సతీష్ కుమార్, సీనియర్ బీజేపీ నాయకులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పులూరి రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను అస్సాం నుంచి వచ్చాను. మీరందరూ బీజేపీకి ఓటు వేయాలి. దానివల్ల మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మీ అందరికీ భరోసా ఉంటుంది. ఓకే, నమస్కారం అమ్మ. నమస్తే. అస్సాం నుంచి వచ్చాను. మంచి భవిష్యత్తు కోసం బీజేపీకి, టీడీపీకి ఓటు వేయాలి. న్యాయం గురించి, సామాజిక న్యాయం గురించి మీరు బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి. 1 మినిట్ అన్న. మన బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పథకాలు ఉన్నాయి. తల్లికి వందనం కింద 15,000 రూపాయలు, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు, అలాగే రైతువారి పట్టాదార పాస్బుక్ ఉంటే 20,000 రూపాయలు, యువగలం ద్వారా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, ఉచితంగా ఆర్టీసీలో బస్సు ప్రయాణం మహిళలకి, అలాగే మనకు ఎంతమంది పిల్లలు అవుతే అన్ని 15,000 రూపాయలు. ఇలా అన్ని కార్యక్రమాలు కూడా అమలు కావాలన్నా ఇవన్నీ కూడా సంక్షేమం. కమలం గుర్తుకి ఓటేయాలి, అటు టీడీపీకి ఓటేయాలి, సైకిల్ గుర్తు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్. ఎందుకంటే అప్పుడు మనకి భవిష్యత్తు ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. అదే మెయిన్ థింగ్.